ఈ వీడియోలో మనం పాయింటర్ ఇంట్రొడక్షన్స్ గురించి ఇంట్రో గురించి నేను మీకు చెప్తాను. అసలు పాయింటర్స్ అంటే ఏంటి? పాయింటర్స్ ఎందుకు? అవి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతాయి? ఈ రీజన్స్ అన్నీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను ఇంపార్టెంట్ రీజన్స్ ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద రాసి ఉంచాను. కానీ దానికన్నా ముందు అసలు మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు తెర వెనుక ఏం జరుగుతది? ఎగ్జాంపుల్ ఏంటి ఏబీసీ అని చెప్పి డిఫైన్ చేసి దానికొక నంబర్ ఇచ్చాననుకోండి. తెర వెనుక ఏం జరుగుతది? ఆ ఏబీసీ అనే వేరియబుల్ ఒక మెమరీలో స్టోర్ అవుతది. స్టోర్ అయ్యి దానికొక అడ్రెస్ ఇస్తది కదా! మనం ఇట్లాంటివి అన్నీ మనం ఎక్కడ చూసాం? మెమరీ లేఔట్ క్లాస్‌లో డిస్కస్ చేసినప్పుడు మనం ఈ లేఔట్ ఎలా ఉంటది? లేఔట్‌లో ఎన్ని భాగాలుంటాయి? స్టాక్, హీప్ ఇట్లాంటి ఎన్ని భాగాలుంటాయి? ఏవి ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇవన్నీ డిస్కస్ చేసాం. ఓకేనా? ఆహ్, దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు ఆ అడ్రెస్‌ని ఎలా చూస్తాం? డిఫైన్ చేసిన వేరియబుల్ ఇప్పుడు డిఫైన్ చేశాను ఏబీసీ అని చెప్పి. ఏబీసీ అని చెప్పి డిఫైన్ చేసి 15 అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ ఏబీసీ అనేది వేరియబుల్ ఎక్కడ డిఫైన్ అయింది అని చెప్పి చూడటానికి అడ్రస్ ఆఫ్ ఏబీసీ వేరియబుల్ అని చెప్పి రాసి ఆ అడ్రస్‌ని చూడడానికి జనరల్‌గా వాల్యూ చూడడానికి ఫార్మాట్ స్పెసిఫైయర్ మాడ్యూల్ డి గాని ఐ మీన్ పర్సెంటేజ్ డి గాని రాస్తాము. కానీ అడ్రస్ చూడటానికి పర్సెంటేజ్ పి అని చెప్పి రాయాలి. అండ్ నెక్స్ట్ లైన్‌కి స్లాష్ అని చెప్పి యూజ్ చేశాను. అండ్ హైఫన్ సారీ కామా ఇక్కడ మనం అడ్రస్ ఏ వేరియబుల్‌కైనా అడ్రస్ చూడాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? యాంపర్సండ్ అనే సింబల్‌ని యూజ్ చేసి రాస్తాం కదా! ఓకే. అండ్ స్టేట్మెంట్ ఎండ్ అయింది కాబట్టి ఒకటి కామా ఇచ్చాను. సారీ కాలన్ ఇచ్చాను. అండ్ రన్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూటబుల్ క్రియేట్ అయింది. అది తీసుకొని రన్ అవుతుంది. మనకి టెర్మినల్ మీద అవుట్‌పుట్ వస్తది. ఏ లొకేషన్ ఏంటిదని చెప్పి చూపిస్తదనమాట. చూడండి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏబీసీ వేరియబుల్ అని చెప్పి ఈ అడ్రస్‌లో ఈ ఏబీసీ అన్న వేరియబుల్ స్టోర్ అయింది. సో, అది స్టోర్ అయ్యి ఆ ఏబీసీ అంటే స్టోర్ అవ్వటం ఏంటంటే ఆ 15 వాల్యూ అందులో ఉంది అని చెప్పి అర్థం. దానికి ఆ అడ్రస్‌కి మనం ఇచ్చుకున్న పేరేంటంటే ఏబీసీ అని. ఓకే. ఇక్కడి వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్. అండ్ ఈవెన్ ఒకసారి మెమరీ లేఅవుట్ గురించి ఒకసారి చూపిస్తాను. మీకు మళ్ళీ గుర్తుండటం కోసం. ఎందుకనంటే పాయింటర్స్‌లో ఎక్కువ మనం మెమరీతోనే డీల్ చేస్తామన్నమాట. అందుకనే నేను ఇంకొకసారి మెమరీ లేఅవుట్ ఎలా ఉంటదని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మెమరీ లేఅవుట్ మీరు చూస్తే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, స్టాక్, హీప్, డేటా సెగ్మెంట్, తర్వాత బ్లాక్ స్టార్టెడ్ బై సింబల్, తర్వాత టెక్స్ట్ సెగ్మెంట్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు ఈ రెండిటి గురించి ప్రత్యేకించి డిస్కస్ చేద్దాం. స్టాక్, హీప్ అని చెప్పి 2 మెమరీస్ ఉంటాయి కదా! అండ్ మనం గ్లోబల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ డేటా సెగ్మెంట్‌లో వీటిలో క్రియేట్ అవుతది. ఓకే. ఇనిషియల్ అవ్వకపోతే గనుక బీఎస్ఎస్‌లో. ఓకే. అలాగే లోకల్ వేరియబుల్స్ అయితే స్టాక్. ఓకేనా? ఫంక్షన్‌లో ఇన్‌సైడ్ మనం క్రియేట్ చేసే వేరియబుల్స్ కూడా లోకల్ వేరియబుల్సే అవుతాయి కదా! అవునా? అండ్ ఇప్పుడు అన్ని లోకల్ వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు బానే ఉందిగా. మళ్ళీ ఈ హీప్ అనేది ఎందుకు? స్టాక్ అనేది కేవలం ఒక ఫంక్షన్‌ని అంటే ఇప్పుడు మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షనే. అలాగే ఇంకొక ఫంక్షన్ యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. అందులో ఏబీసీ అని చెప్పి 2 పారామీటర్స్ ఇచ్చి వాటిని రిటర్న్ కింద ఏ ప్లస్ బి అని చెప్పి రాశాననుకోండి. ఆ ఫంక్షన్ అయిపోంగానే ఏ, బి 2 పారామీటర్స్ స్టాక్ నుంచి క్లియర్ అయిపోతాయన్నమాట. ఎప్పుడైతే ఫంక్షన్స్ ట్రిగ్గర్ చేస్తామో, కాల్ చేస్తామో, ఆ కాల్ చేసిన తర్వాత మనకిక్కడ స్టాక్‌లో క్రియేట్ అవుతాయి ఆ పారామీటర్స్. ఆ ఫంక్షన్ అయిపోగానే అది క్లియర్ అయిపోతది. అదే ఇక్కడ రాశాను మీకు. అండ్ లిమిటెడ్ టు ద ఫంక్షన్ స్కోప్. ఓకేనా? ఇట్లా అవ్వటం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? ఎప్పుడన్నా మనం ఒకటే ఆ వేరియబుల్‌ని వేరే వేరే చోట్ల లేకపోతే అది మల్టిపుల్ టైమ్స్ ఉపయోగించాలనుకున్నప్పుడు మనకి ఇబ్బందయిపోద్దన్నమాట. స్టాక్ ఆ ఫంక్షన్ అయిపోగానే క్లోజ్ అయిపోతుంది కదా! సో, మీరు అనుకోవచ్చు మళ్ళీ. మనం ఆల్రెడీ ఇట్లాంటి వాటికి సందర్భం కోసం గ్లోబల్, స్టాటిక్, లోకల్ అనే వేరియబుల్స్ క్లాస్ డిస్కస్ చేసుకున్నప్పుడు స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. స్టాటిక్ అన్న వేరియబుల్ ఉపయోగించుకొని మనం అదే వేరియబుల్‌ని మల్టిపుల్ టైమ్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే వేరే వేరే ఫంక్షన్స్‌కి ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను. గుర్తుందా? ఓకేనా? కాకపోతే మరి అది ఉపయోగించొచ్చు కదా! పాయింటర్స్ ఉపయోగించకుండా అని చెప్పి అనుకోవచ్చు. దాని గురించి కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను. బట్
ఇక్కడ మనం ఏదైతే లోకల్ వేరియబుల్స్ ఇవన్నీ రాసామో, వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నామో అవన్నీ డైరెక్ట్‌గా స్టాక్‌లో క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ హీప్ ఏంటి? ఇప్పటిదాకా మనం హీప్ అనేది పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. ఈ హీప్ అనేది ఏంటంటే ఇది కూడా మెమరీయే, స్టాక్ లాంటిదే. కాకపోతే ఇందులో మనం మెమరీ క్రియేట్ చేయాలంటే మనమే మాన్యువల్‌గా క్రియేట్ చేయాలి. డిలీట్ చేయడం కూడా మనమే చేయాలి. ఒకవేళ డిలీట్ చేయడం మర్చిపోతే దాన్ని మెమరీ లీక్స్ అంటారన్నమాట. అనవసరంగా దాన్ని స్పేస్ ఆక్యుపై చేస్తది. అండ్ స్టాక్‌కున్న మేజర్ లిమిటేషన్స్ ఏంటి? స్టాక్ అనేది తక్కువ మెమరీ అండ్ 1-8 ఎంబీయే ఉంటది. ఎక్కువ మెమరీ డేటాని హ్యాండిల్ చేయలేదు. ఈవెన్ దో అది ఫాస్ట్ అయినా గానీ, హీప్ అనేది స్టాక్ మీద పోల్చుకుంటే కొంచెం స్లో. కానీ బట్ అది ఎక్కువ డేటాని హ్యాండిల్ చేయగలదు. కొన్ని కొన్ని సార్లు సందర్భాల్లో ఏమవుతదనంటే, మనం యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకోవాలి. ఆ ఇన్‌పుట్స్ తీసుకొని మన అర్రే ఇట్లాంటివి క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనం ముందుగానే ఎక్కువ డేటాని దాని కోసం స్టోర్ చేసి ఉంచుకోలేం. ఒకవేళ యూజర్ 10 అడుగుతాడా? 100 ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటాడా? లేకపోతే 1000 ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా మనకు తెలీదు. బట్ ఆ 10,000 తీసుకుంటాడా తెలియక మనం ఎగ్జాంపుల్ 1,00,000 ఒకటి అర్రే క్రియేట్ చేసుకున్నామనుకోండి ఎలిమెంట్స్ ఉన్నది. అనవసరంగా ఏదైతే ఎక్సెస్ ఉంటదో అదంతా మెమరీ అంతా వేస్ట్ అయిపోద్ది. వేరే వేరియబుల్స్ ఒకవేళ ఇంటర్నల్‌గా క్రియేట్ చేసుకోవాలన్నా స్లో అయిపోద్ది. వీటి వల్ల అది డిసడ్వాంటేజ్ మాట. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ అన్ని అడ్రెస్ చేయటం కోసమే వచ్చిందే హీప్ మెమరీ మాట. కాకపోతే ఈ హీప్ మెమరీ అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది మనమే క్రియేట్ చేయాలి. ఇందులో ఉన్న వేరియబుల్స్ ఉపయోగించకపోతే మనమే డిలీట్ చేయాలి. ఫ్రీ చేసేయాలన్నమాట ఆ మెమరీని. లేకపోతే ఆ స్పేస్ అనేది అందులో ఆక్యుపై అయిపోయి ఉంటదన్నమాట. ఓకేనా? అండ్ ఇందులో మనం మాన్యువల్‌గా క్రియేట్ చేసుకుంటున్నాం బానే ఉంది. మరి దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలాగా? మన కంపైలర్ ఏమి దాన్ని ఫాలో అప్ చేయదు. దాన్ని యాక్సెస్ చేయాలంటే ఈ పాయింటర్స్ అనేవి ఉపయోగిస్తామన్నమాట. అందుకు మనకి ఈ పాయింటర్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. అదే నేను మీకిక్కడ మనకు మేజర్ రీజన్స్ అసలు పాయింటర్స్ వాడటానికి మేజర్ రీజన్స్ ఏంటి అని ఇక్కడ రాశాను. ఇక్కడ చూస్తే డైనమిక్ సైజ్ ఎట్ రన్ టైమ్ యూ డోంట్ ఆల్వేస్ నో హౌ మచ్ మెమరీ యూ నీడెడ్ ఎట్ కంప్లైంట్ టైమ్. ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపులే దీని గురించే చెప్పిందనమాట. అండ్ స్టాక్ మెమరీ అనేది మీకు చెప్పాను కదా! ఆల్రెడీ ఫంక్షన్ రిటర్న్ అవ్వంగానే అది స్టాక్ మెమరీ అనేది పోతుంది. అదే హీప్ మెమరీ అనేది అలా కాదు. ఉంటది. అంటిల్ అన్‌లెస్ మనం డిలీట్ చేసేదాకా ఆ మెమరీని. అండ్ ఇంకోటేంటంటే షేరింగ్ ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఫంక్షన్స్ ఈ డేటాననేది షేరింగ్ చేయాల్సొస్తూ ఉంటదన్నమాట. ఓకే. అట్లాంటి సందర్భాలలో మనకి ఇది ఎప్పుడైతే ఫంక్షన్ క్లోజ్ అవ్వంగానే ఆ మెమరీ క్లోజ్ అయిపోతే వాటి వల్ల ఉపయోగం లేదు కదా! అందుకనే మనం హీప్ మెమరీలో క్రియేట్ చేసుకొని పాయింటర్స్ ఉపయోగించుకొని మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాంమాట. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఆహ్, ఎప్పుడన్నా మనం ఒక లార్జ్ అర్రే గాని ఇట్లాంటివి ఏమైనా యాక్సెస్ చేయాలి అని అనుకోండి. లేకపోతే వేరే దానికి అసైన్ చేయాలనుకోండి. మేజర్‌గా కాపీయింగ్ జరుగుతది. అదే ఈ పాయింటర్స్ ఇవి ఉపయోగించడం వలన ఏమవుతదనంటే, అది పాయింటర్ అనేది జస్ట్ ఒక అడ్రెస్‌ని హోల్డ్ చేసి ఉంటదన్నమాట. అది కూడా ఒక వేరియబులే. కాకపోతే అది అడ్రెస్‌ని హోల్డ్ చేసుకొని ఉంటది. సో, ఆ అడ్రెస్ ఇవ్వటం వలన ఈ డేటాను మొత్తం తీసుకెళ్ళి అందులో కాపీ పేస్ట్ లేకపోతే జరగకుండా కేవలం అడ్రెస్ ఇస్తది. సో, కంపైలర్ ఏం చేస్తదంటే అక్కడి నుంచి అడ్రెస్ తీసుకొని అక్కడి నుంచి డేటాను రీడ్ చేసుకోవడం మొదలుపెడుతుందన్నమాట. అది మేజర్ అనదర్ అడ్వాంటేజ్ ఈ పాయింటర్స్ వల్ల. అది లైట్ వెయిటెడ్ వేలో మనం డేటాను మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నా పాయింటర్ పాసెస్ ఓన్లీ మెమరీ అడ్రెస్ విచ్ ఈస్ ఎఫిషియంట్. అదే వేరేదైతే లార్జ్ డేటా స్ట్రక్చర్స్ ఇయన్నీ ఉన్నాయనుకోండి అయన్నీ కాపీ చేయాల్సొస్తదన్నమాట. ఒకవేళ వాటిని యాక్సెస్ చేయాలనుకున్న ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి మార్చాలన్నా. సో, ఇట్లాంటియన్నీ మేనేజ్ చేయడం కోసమే ఈ పాయింటర్స్ అనేది ఉపయోగించుకుంటాం. నౌ ఇప్పటిదాకా పాయింటర్స్ అంటే ఆహ్, ఏంటి? అసలు ఎందుకు వాటి ఉపయోగం తెలుసుకున్నాం కదా! దాన్ని ఎలా డిఫైన్ చేయాలా అనేది ఇప్పుడు చూస్తాం చూడండి. ఇందాక నేను మీకేం చెప్పాను పాయింటర్ అనేది కూడా కైండ్ ఆఫ్ వేరియబుల్ లాంటిదే. దానికి కూడా డేటా టైప్ ఉంటది. ఓకేనా? కాకపోతే అది వేరియబుల్‌కిను అది డిఫైన్ చేయడానికి స్లైట్ చేంజ్ అయ్యి ఉంటది. అంటే పాయింటర్ అని చెప్పి ఇది అడిషనల్‌గా యూజ్ చేస్తాం. యాస్టరిస్క్ మార్క్ ఓకేనా? పిఐ అని రాసాననుకోండి. పాయింటర్ టు ఇంటిజర్ దీన్ని ఎలా పలుకుతాం అంటే పాయింటర్ టు ఇంటిజర్ అని చెప్పి పలుకుతాం. ఒకవేళ ఇది క్యారెక్టర్ అనుకోండి పాయింటర్ టు క్యార్. ఇది డబుల్ అనుకోండి పాయింటర్ టు డబుల్, పాయింటర్ టు ఫ్లోట్ అలాగా ఏదైతే డేటా టైప్ ఉంటదో దాని బేస్ మీద మనం దీన్ని పిలవడం యూజ్ చేస్తామన్నమాట. అండ్ కొంతమంది ఈ పాయింటర్ అనేది డేటా టైప్ పక్కన పెడతారు. లేకపోతే ఇలాగన్నా రాసుకుంటారు. ఇదైనా తప్పేం కాదు. ఓకే. అండ్ ఈ పాయింటర్ అనేది కూడా వేరియబుల్ లాంటిదే. కానీ అందులో వేరియబుల్ అది అడ్రెస్ స్టోర్ చేసుకుంటది అని చెప్పాను కదా! సో, ఇందులో నేను అడ్రెస్ స్టోర్ చేసుకోవడం ఎలాగా?
మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ అడ్రస్ చూడాలి అని అంటే యాంపర్సండ్ అనే సింబల్‌ని ఉపయోగించి మనం దీన్ని చూస్తాం కదా! సో, అలాగే అడ్రస్‌ని స్టోర్ చేయడం కూడా యాంపర్సండ్ అని చెప్పి ఏబీసీ ఏదైతే అడ్రస్ ఇది ఉందో, ఇక్కడ రిటర్న్ ఇచ్చిందో, ఈ అడ్రస్‌ని నేను పిఐలో అనే వేరియబుల్‌లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను యాంపర్సండ్ ఏబీసీ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? అసలు ఇప్పుడు పిఐలో అసలు ఏముందో చూద్దాం. ప్రింట్ ఎఫ్ అడ్రస్ ఇన్ పాయింటర్ ఇన్ పాయింటర్ టు ఇంటీజర్ అని చెప్పి రాసి ఇ- ఇప్పుడు అందులో అడ్రస్ ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా, అడ్రసెస్ని వాటిని మళ్ళీ మనం ఎలాగా ఏ ఫార్మాట్ యూజ్ చేస్తామంటే %p అండ్ క్యాపిటల్ అండ్ అదే నెక్స్ట్ లైన్ దీని తర్వాత ఇక్కడ పిఐ పిఐ అని రాస్తే మనకి అసలు ఇందులో ఏముందో మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సారీ, ఇక్కడ కామా ఇచ్చే బదులు నేను హైఫన్ ఇచ్చాను. చూడండి, అడ్రస్ ఆఫ్ ఏబిసి వేరియబుల్ ఏముంది? సమ్ హెక్సా డెసిమల్ సమ్ ఫార్మాట్ నెంబర్ ఉంది. ఓకేనా? ఇది అడ్రస్ 0x7ff అని చెప్పి ఈ అడ్రస్లో ఉంది. సో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ సేవ్ చేస్తుంది? మళ్ళీ మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం? పాయింటర్ టు ఇంటీజర్లో సేవ్ చేసుకున్నాం పిఏ అనేది. అసలు అందులో ఏముంది అని చెప్పి ఈ పాయింటర్ టు ఇంటీజర్లో ఏముంది అని చెప్పి వాల్యూ తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఏం సింబల్స్ ఉపయోగించుకోవాలా? జస్ట్ పిఐ అని మాత్రమే రాసాం చూడడానికి. ఓకేనా? నౌ అసలు ఈ పాయింటర్ టు ఇంటీజర్‌లో మనం ఏబీసీ అడ్రస్ అనేది దా హోల్డ్ చేసి లేకపోతే దాచిపెట్టుకొని ఉంచుకున్నాం కదా! కానీ ఆ అడ్రస్‌లో ఏం వాల్యూ ఉంది చూడాలి అని అంటే ఏం చేయాలి? వాల్యూ ఇన్‌సైడ్ ఏబీసీ లేకపోతే ఇన్‌సైడ్ రిఫరెన్స్ ఏబీసీ అని చెప్పి రాసుకున్నాననుకోండి. రాసుకొని ఆ వాల్యూ అని చెప్పి అనుకుంటున్నాం. వాల్యూని చూడడానికి మనం ఏం చేస్తాం జనరల్‌గా ఫార్మాట్ స్పెసిఫైయర్ %d అని చెప్పి రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ లైన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి పాయింటర్ పిఐఎన్ అని చెప్పి రాయాలి. ఈ పాయింటర్ రాయటానికి యాస్ట్రిక్ మార్క్ చూసాం. ఎప్పుడైతే యాస్ట్రిక్ మార్క్ పిఐఎన్ రాస్తానో ఈ అడ్రస్లో ఏముందో చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? దీన్నే మనం డీరిఫరెన్సింగ్ అని కూడా అంటాం. డీరిఫరెన్స్ అని కూడా అంటాం. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను ఏముందో. ప్రింట్ఎఫ్ స్పెల్లింగ్ రాంగ్ రాశాను. లెట్ మీ రన్. చూసారా? అడ్రస్ ఆఫ్ పిఐ ఇది ఇది అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఆ అడ్రస్లో ఏ వాల్యూ ఉంది అని చెప్పి చూడటానికి మనం పాయింటర్ పిఐ అని రాసాం. అందులో ఏముంది? 15. ఏ ఏబీసీలో 15 ఉంది చూడండి, అదే ఉంది. ఓకేనా? ఇప్పుడు వేరియబుల్కి స్టోర్ చేసుకుంటే ఒక అడ్రస్ ఉన్నట్టు పిఐ అనే దాంట్లో అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి కూడా అడ్రస్ అనేది స్టోర్ చేసుకున్నాం. కానీ ఈ పిఐ అనేది కూడా ఫైనల్లీ ఒక అడ్రస్లో స్టోర్ అయి ఉంటుంది కదా! అది చూడటానికి ఏం చేయాలి? దానికి కూడా మళ్ళీ అడ్రస్ ఆఫ్ పాయింటర్ టు ఇంటీజర్ అడ్రస్ చూడాలి అని అంటే పి కదా /n అండ్ కామా అడ్రస్ ఏదైనా అడ్రస్ చూడాలని అంటే మనం డిగ్రీ యాంపర్సండ్ సింబల్ ఉపయోగించి పిఐ అని రాస్తాం. అండ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. కాలన్ ఉపయోగించి క్లోజ్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. చూడండి, అడ్రస్ ఆఫ్ పిఐలో ఏముంది? అడ్రస్ ఈ పిఐ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంది? సమ్ డిఫరెంట్ లొకేషన్. ఈ లొకేషన్ డిఫరెంట్. చూడండి, ఇక్కడ సిఈ 5 అని ఉంది, ఇక్కడ సిఈ 60 ఉంది. ఓకేనా? ఇలాగా మనం
ఈ డిఫరెంట్ సింబల్స్ అవి ఉపయోగించి మనం డీరిఫరెన్స్ చేయొచ్చు, అందులో ఉన్న వాల్యూ చూడొచ్చు, పిఐలో ఉన్న అడ్రస్ని చూడొచ్చు. ఓకే, అండ్ నౌ ఈ పాయింటర్ ఉపయోగించి మనం వాల్యూస్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, అది ఎలా అంటే అప్డేట్ కానీ వాల్యూ అప్డేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ప్రింట్ఎఫ్ అని ఉపయోగించి ప్రింట్ఎఫ్ ఉపయోగించి మనం చూస్తాము. ఒకవేళ దాన్ని మార్చాలి అని అంటే ఆస్ట్రిక్ పి అని చెప్పి రాసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 25 వాల్యూ అని ఇచ్చాను అనుకోండి. ప్రింట్ఎఫ్ అప్డేటెడ్ వాల్యూ ఆఫ్ ఏబిసి వాల్యూ కాబట్టి d/n కామా మనం ఫస్ట్ పి కాదు, ఇది పిఐ కదా, ఇక్కడ పిఐ అండ్ ఇక్కడ ఏబిసి చూద్దాం. ఓకేనా? సో బేసికల్గా ఈ పాయింటర్ పిఐ ఉపయోగించి మనం ఈ పాయింటర్ పిఐలో ఏముంది, అడ్రస్ ఆఫ్ ఏబిసి కదా, ఆ అడ్రస్ ఆఫ్ ఏబిసిలో ఏముంది, ఈ 15 వాల్యూ కదా. సో ఈ పాయింటర్ పిఐ ఉపయోగించి మనం ఏదైనా వాల్యూ అప్డేట్ చేసామంటే ఇందులో పిఐలో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూని ఇది చేంజ్ చేయగలదు అనమాట. అంటే ఇక్కడ 25 పిఐ పాయింటర్ పిఐ 25 అని ఇస్తే మనకి ఏబిసి 25 కింద మారుతుంది అనమాట. చూద్దాం అది అవుతుందా లేదా అని చెప్పి. అప్డేటెడ్ వాల్యూ ఆఫ్ ఏబిసి అని ఇచ్చాను, ఫార్మాట్ స్పెసిఫైర్ కాలన్ డి అని ఇచ్చి % డి అని చెప్పి ఇచ్చి ఏబిసి అని రాసాను, రన్ చేస్తున్నాను. చూడండి, అప్డేటెడ్ వాల్యూ ఆఫ్ ఏబిసి 25 అయిందా, ఏబిసి అన్న వాల్యూని ఇక్కడ ఏబిసి అని చెప్పి ఉపయోగించు 25 అయింది. ఓకే, ఇలాగా మనం పాయింటర్ని డిఫైన్ చేయటం, డీరిఫరెన్స్ చేయటం, దాని వాల్యూని అప్డేట్ చేయటం, ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. అండ్ మనకి పాయింటర్స్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అర్థమెటిక్స్, పాయింటర్ టు పాయింటర్, పాయింటర్ విత్ ఎరేస్ ఫంక్షన్స్ అని చెప్పి ఇవన్నీ నేను పార్ట్ 2లో బేసిక్గా ఇవన్నీ పార్ట్ 1 క్లాసెస్లో ఈ బేసిక్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాను. పాయింటర్ ఇంట్రో కూడా ఇక్కడ ఇస్తున్నాను. అండ్ పార్ట్ 2లో కూడా ఫస్ట్ వీడియో ఇదే ఉంటుంది, పాయింటర్ ఇంట్రో అని చెప్పి. ఓకేనా? అక్కడ కూడా ఇదే సేమ్ వీడియోని డిస్కస్ చేస్తున్నాం. అండ్ మీ అందరికి మళ్ళీ అర్థం కావడం కోసం ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ కింద నేను మీకు నోట్స్ ఇచ్చాను, అసలు ర్యామ్ ఎలాగా ఉంటుంది. ర్యామ్లో మనకి స్టాక్ అనే కానీ హీప్ అనే కానీ ఇలాగా బైట్స్లో ఉంటుంది అన్నమాట. ఈచ్ వన్ ఒక్కొక్క బైట్, అండ్ ఈచ్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఒక్కొక్క అడ్రస్. ఎగ్జాంపుల్ ఇది 201 అడ్రస్ అనుకోండి, ఇది 202 అడ్రస్ అనుకోండి, 3 అనుకోండి, అలాగా అడ్రసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇంటీజర్ అనేది ఎన్ని బైట్స్ ఉంటుంది, అది బేస్డ్ ఆన్ కంపైలర్, బట్ ఇన్ జనరల్గా ఇంటీజర్ అనేది 4 బైట్స్ కదా. సపోజ్ నేను ఒక ఇంటీజర్ పాయింటర్ టు ఇంటీజర్ ఒక ఇంటీజర్ వాల్యూని ఇందులో అడ్రస్ని స్టోర్ చేశానంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ ఏబిసి అనే ఇంటీజర్ని ఆల్రెడీ ఇక్కడ 4 బైట్స్ ఉపయోగించి స్టోర్ చేస్తుందన్నమాట. అంటే ఏబిసి అనేది ఇక్కడ దాకా ఉంది, 1 2 3 4 ఇక్కడ దాకా 201 నుంచి 1 2 3 4 205 వరకు అది స్పేస్ ఆక్యుపై చేసి ఇదంతా ఏబిసి కింద డిఫైన్ అవుతుంది, ఇంటీజర్ ఏబిసి. ఇదిగోండి ఇక్కడ ఇంటీజర్ ఏబిసి, దీన్ని రిఫర్ చేసి నేను చెప్తున్నాను. క్రియేట్ అయిన తర్వాత ఈ పాయింటర్ అనేది ఏమవుతుంది, ఈ పైన 1 బైట్లోనే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి అది జస్ట్ ఈ అడ్రస్ని చూపిస్తుంది. ఈ అడ్రస్ అంటే స్టార్టింగ్ అడ్రస్ ఏది ఉంది, 201 కదా, ఆ 201 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అంతేగాని 201 నుంచి 205 ఉంది కాబట్టి ఈ అడ్రస్లన్నీ అందులో స్టోర్ ఉంటాయని కాదు, ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ అందులో ఇస్తుంది. బట్ సిన్స్ ఇది 4 బైట్స్ కాబట్టి ఇక్కడ 205 దాకా ఇంటీజర్ వాల్యూ ఉంటుందని అని చెప్పి దాని ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది బిహైండ్ ద సీన్స్ జరిగేది, తెర వెనక జరిగేది పని ఇది జరుగుతుంది. అండ్ మీకు ఇంకా అర్థం కావడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. పైన మీకు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంటీజర్ ఏబిసి కానీ లేకపోతే ఇంటి ఏ అని అనుకున్న క్రియేట్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని క్రియేట్ చేశాను అనుకోండి. తెర వెనక ఏం జరుగుతుందంటే అడ్రస్ 101 నుంచి ఇంత 201 అన్నాను, 10 ఏదో ఒకటి నెంబర్ ఉంటుంది. ఆ అడ్రస్ ఫస్ట్ బైట్ నుంచి 4 బైట్స్ కదా, ఈ 4 బైట్స్ ఇలా తీసుకొని ఈ బ్లాక్ మొత్తం అది ఆక్యుపై చేస్తుంది అనమాట.
సో టోటల్ సైజ్ ఆఫ్ ఇంటూ 4 బైట్స్ కాబట్టి ఈచ్ సెల్ లేకపోతే ఈచ్ మెమరీ సెల్ 1 బైట్ కాబట్టి 4 బైట్స్ 4 సెల్స్ అనేది అది ఆక్యుపై చేస్తుంది. ఓకే. నా ఆఫ్టర్ ఆక్యుపై చేసిన తర్వాత మనం ఏం చేసాం ఇందాక సేమ్ ఇక్కడ ఏది రాశానో సేమ్ పైన కూడా అదే చేసి చూపించానమాట. ఒక ఇంటీజర్ డిఫైన్ చేసి ఆ ఇంటీజర్ అడ్రస్ని పాయింటర్ టు ఇంటీజర్లో నేను సేవ్ చేశాను అనమాట. ఆ అడ్రస్ ఏని ఓకేనా. ఈ మెమరీ లేఅవుట్ తెర వెనకాల ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ అడ్రస్ వాల్యూ కదా, ఇది నేను మీకు ఇందాక చెప్పింది ఇక్కడ దాకా 4 వరకు తీసుకొని అండ్ తర్వాత పాయింటర్ ఒకటి తీసుకొని అది ఇందులోకి రిఫర్ చేస్తుందని. ఓకే. ఇక్కడ చూస్తే ఫస్ట్ అడ్రస్ ఎగ్జాంపుల్ 101 నుంచి 1004 ఉందనుకోండి, అదంతా ఇంటీజర్ 1001 అనే పెడతాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 1001 అని చెప్పి రాసి ఇక్కడ 25 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్తో డిఫైన్ చేశాను. సో ఈ అడ్రస్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ 4 బైట్స్ వరకు 25 ఉంటుంది. ఓకేనా. 4 బైట్స్ అంటే 1 2 3 4 బైట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు 105 వచ్చేసరికి పాయింటర్ క్రియేట్ అవుతుంది. ఓకే. 105 వచ్చి పాయింటర్ క్రియేట్ అయ్యి ఇందులో అడ్రస్ ఆఫ్ ఏ ఏంటిది స్టార్టింగ్ విత్ 1001 కాబట్టి అది స్టోర్ ఉంటుంది ఇందులో. ఓకేనా. ఇది వాల్యూ కాదు, ఇది అడ్రస్. మీకు ఇక్కడ తెలియటం కోసం అడ్రస్ అని రాసినాను, నాట్ ఏ వాల్యూ. లేకపోతే ఓపెన్ చేద్దాం, ఇక్కడ ఎక్స్ అని చెప్పి ఇది పెడదాము, అప్పుడు ఇంకా మీకు గుర్తుంటుంది, బాగా అర్థమవుతుంది. ఓకే. ఇలాగా పాయింటర్ పాయింటర్ టు ఇంటీజర్ విచ్ స్టోర్స్ ఇన్ 1005x అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది, కానీ అది హోల్డ్ చేసే వాల్యూ వచ్చేసరికి 1001x, అది అడ్రస్ ఆఫ్ ఇంటీజర్ అనమాట. ఓకేనా. ఇలాగా పాయింటర్స్ని డిఫైన్ చేయొచ్చు, డీరిఫరెన్స్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనం వాల్యూస్ అప్డేట్ కూడా చేయొచ్చు అన్నమాట. అండ్ పాయింటర్స్ ఎందుకు ఉపయోగిస్తాం, మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇవన్నీ రీజన్స్ మనం డిస్కస్ చేసుకున్నది ఈ వీడియోలో. పాయింట్ ఇంట్రొడక్షన్ ఇంతవరకే. నెక్స్ట్ టాపిక్స్ నేను ఇంకా అనదర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.